నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. భరద్వాజ గారు, ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది. ఎలక్షన్స్ అయ్యింది, 1 year 1.5 year కావస్తా ఉంది. వాళ్ళేమో పథకాలు ఇస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ఎలక్షన్ కమిషన్ తలుపు తట్టింది. మళ్ళీ రీపోలింగ్ జరిగించాలో లేకపోతే రీకౌంటింగ్ జరిపించాలో అనేది పక్కన పెడితే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, 40% ఎట్లా వస్తుంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. 11 సీట్లు వచ్చిన వాళ్ళకి 40% ఓట్లు ఎట్లా వస్తుంది, అసలు ఏది తేడా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. మీ అనాలిసిస్ ప్రకారం ఈవీఎం ట్యాంపరింగ్ అయిందా అంటే ఏం చెప్తారు? అంటే గత ఎన్నికలు 24 ఎన్నికలు, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఈ 2 ప్రాంతాలలోనూ యాంత్రికత కూడా జరిగింది. యాంత్రికత అంటే ట్యాంపరింగ్ అనే నా ఉద్దేశం. ట్యాంపరింగ్, ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరిగింది, జరగటానికి అవకాశం ఉంది అనే విషయం ప్రూవ్ అయింది కూడా. అంటే అసలు జరగడానికి ఎందుకు, దానికి యాక్సెస్ ఏమీ లేదు కదా, ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా ఎలా జరుగుతుంది, ఇలాంటి రకరకాల ప్రశ్నలు వచ్చినప్పటికీ ఏ కంపెనీల నుంచి అయితే ఈ ఈవీఎంలు డెలివరీ అయి ఉన్నాయో ఆ కంపెనీల వైపు నుంచి ఒక అధికారిక ప్రకటనే వచ్చి ఉంది, ఇందులో ఫలితాలను తారుమారు చేయడానికి అవకాశము కలదు అని. కాబట్టి దాన్ని వాడుకున్నారు. దాన్ని వాడుకోవటం అనేది ఖచ్చితంగా జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మొత్తం ఆంధ్ర ఓటర్లు ఉన్నారని నేను అనుకోవడం లేదు. అలాగని తెలుగుదేశం పార్టీకి అంత అనుకూలత ఉందని కూడా నేను అనుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి మీద జనంలో ఉండాల్సినటువంటి భేదాభిప్రాయం, భిన్నాభిప్రాయం ఉంది. ఏది ఎన్నికల టైంలో ఎందుకుంది వ్యతిరేకత అంటే ఆయన పబ్లిక్కి యాక్సెస్ ఇవ్వాల, అలాగే ప్రజాప్రతినిధులకు యాక్సెస్ ఇవ్వాల, ఎవరిని కలవలేదు ఆయన. కలవకుండా నేరుగా తన అంటే మీటర్ నొక్కాను డబ్బులు పడిపోతున్నాయి అనే గొడవలో ఉండిపోయాడు ఆయన. బటన్ నొక్కాడు. ఈ మీటర్ నొక్కటం అనే కార్యక్రమంలో భాగంగా ఆయన నేను ప్రజలు అనుకున్నాడు తప్ప మధ్యలో ఎవరిని ఎంటర్ కానివ్వాల. ఈ ఎంటర్ కానివ్వకపోవడం అనేది కొంత చేదు ఫలితాన్ని ఇచ్చింది. అలాగే ప్రజల కష్టాలు వినడానికి అవకాశం ఇవ్వలేదు. అలాగని ప్రజాప్రతినిధులు ఎవరైనా ప్రజల కష్టాలు ఆయన దృష్టికి తీసుకెళ్లాలనుకుంటే వాళ్ళకి ఆయన కనిపించలేదు. అదొక ప్రాబ్లం నడిచింది. దానివలన కొంత వ్యతిరేకత ఉంది, కానీ ఇంత వ్యతిరేకత లేదు. అలాగే తెలుగుదేశం పార్టీకి అంత అనుకూలత కూడా లేదు. అంటే ఈ పార్టీ 11 సీట్లకి పడిపోయేంత వ్యతిరేకత లేదు. గౌరవప్రదంగానే 70 అయినా వచ్చి ఉండాల్సింది. వైసీపీ నిజంగానే వ్యతిరేకత ఉండుంటే 70 అయినా రావాలి. అది కూడా లేదు. 50 దాటే పరిస్థితి కూడా కనిపించలేదు. అంటే 11 స్థానాలకి కుదించటం వెనకాల రెండోది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రెండు పనులు జరిగినాయి. ఒకటి, ఇది యాంత్రిక విజయం, ఈవీఎం ట్యాంపరింగ్ చేయటం. రెండోది తాంత్రిక విజయం. తాంత్రిక విజయం అంటే విపరీతమైనటువంటి ప్రచారం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి పరమ దుర్మార్గుడు, వైఎస్ఆర్సీపీ వచ్చేస్తే జీవితాలు నాశనం అయిపోతాయి, కొన్ని కులాలు ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనే ప్రచారం విపరీతంగా చేశారు. వైఎస్ఆర్సీపీ మరొకసారి గెలిస్తే చాలామందిని ఉంచరు, ఇక్కడ చంపేస్తారు, ఊచకోత కోస్తారు, పారిపోండి ఇక్కడి నుంచి అని భయభ్రాంతుల్ని చేశారు ప్రజల్ని. ఎందుకంటే చాలామంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇంకొకసారి జగన్ గెలిస్తే తెలంగాణకు వలస వెళ్ళిపోవడం తప్ప మార్గం లేదని ఓపెన్గా మాట్లాడారు. రహస్యంగా మాట్లాడాల, బహిరంగంగా మాట్లాడారు. అంటే ఇది ఓటర్ మీద ప్రభావం వేస్తుంది కదా. విస్పరింగ్ క్యాంపెయిన్ ఇది, గుసగుసల ప్రచారం చాలా పెద్ద స్థాయిలో జరిగింది. మౌత్ పబ్లిసిటీ అనుకోవచ్చు. మౌత్ పబ్లిసిటీయే. ప్రతి చెవి కింద జోరీగలాగా చెప్పారు, జగన్ దుర్మార్గుడు, జగన్ వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, జగన్ వచ్చేస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ అనేది కాలగర్భంలో కలిసిపోతుంది, ఈ దేశం సోమాలియాగా మారబోతోంది, ఈ రాష్ట్రంలో ఆకలి చావులు మొదలవుతాయి, ఇంకా పంటలు పండవు, మనుషులు బతకరు, చచ్చిపోవడం తప్ప ఇంకో మార్గం లేదు, ఆంధ్రప్రదేశ్ని బతికించాలన్నా, ఆంధ్రుల్ని బతికించాలన్నా, తెలుగు భాషను బతికించాలన్నా
సైకిల్ గుర్తు కోటేయటం తప్ప మార్గం లేదు అని విస్పరింగ్ క్యాంపెయిన్ విపరీతంగా జరిగింది. రెండోది జగన్ క్యారెక్టర్ అసాసిన్ చేయటం అనేది తెలుగుదేశం మీడియా పని కట్టుకుని చాలా బలంగా చేసింది. దీనికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని చాలా విస్తృతంగా వాడుకున్నారు. ట్రోలర్స్ని విపరీతంగా రిక్రూట్ చేసుకుని వాడారు. ఇంత కసరత్తు అంటే తాంత్రికత జరిగింది, యాంత్రికత జరిగింది. రెండూ కలిసి 11 స్థానాలకు పడుకోబెట్టాయి ఆ పార్టీని. కాబట్టి ఇది నిజానికి ఈ ఎన్నికల్లో, గత ఎన్నికల్లో కూడా అంటే తెలుగుదేశం ఓడిపోయిన ఎన్నిక 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి మళ్ళీ 19లో ఓడిపోయాడు. ఓడిపోయిన సందర్భంగా కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అని ఆయన మాట్లాడాడు చంద్రబాబు. మాకేమీ అంత వ్యతిరేకత లేదు అని. నిజానికి ఆ ఎన్నికల్లో ఆయన ఒక రెఫరెండంకి వెళ్ళాడు. ఆ రెఫరెండం ఏమిటి? జగన్ వస్తే అమరావతి ఉండదు అని ఎన్నికల టైంలోనే చెప్పాడు ఆయన. ముఖ్యమంత్రిగా ఉండగానే ప్రచారంలో చెప్పాడు ఆయన. అంటే ఓటర్లకి ఏ రకమైన ఇబ్బంది లేదు. అంటే చాలా తర్వాత రోజుల్లో అంటే జగన్ 3 రాజధానులు అన్నప్పుడు సడన్గా మార్పు అన్నారు. సడన్ మార్పేం కాదు. జగన్ గెలిస్తే రాజధాని ఉండదు అని ఎన్నికల సభల్లోనే చంద్రబాబు చెప్పాడు. చెప్పినా జనం చంద్రబాబును ఓడించారు. అంటే మాకు రాజధాని వద్దు, నువ్వు వద్దు అని చెప్పినట్టే కదా లెక్క. అంటే రెఫరెండంగా వెళ్ళాడు, క్యాపిటల్ మీద రెఫరెండంగా వెళ్ళాడు చంద్రబాబు. ఆ రెఫరెండంలో చంద్రబాబు ఓడిపోయాడు, అమరావతి ఓడిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల సిద్ధాంతంతో ముందుకెళ్ళటం తప్పేం కాదు. అప్పుడు ప్రత్యేక హోదా కూడా తీసుకొచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ప్రత్యేక హోదా రాలేదులేండి. ఆ ప్రయత్నం చేశాడు కానీ రాలేదు. అదేం కాదు అనే విషయం ఆయనకి తెలుసు. అవదు, నా వల్ల కాదు అనే విషయం గెలిచిన మరుక్షణం చెప్పాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి. ఎందుకు రాదు అనేది కూడా చెప్పాడు. కేంద్ర ప్రభుత్వానికి గతంలో కంటే బలం పెరిగింది. మొన్న ఎన్నికల్లో తగ్గింది. మొన్న 24లో జరిగిన ఎన్నికల్లో 60 స్థానాల్లో బీజేపీ ఓడిపోయింది. కానీ 19లో జరిగిన ఎన్నికల్లో విపరీతంగా గెలిచింది. కాబట్టి అంత స్థాయి విజయంలో ఉన్నవాళ్ళు మన మాట వింటారని నేను అనుకోవడం లేదు అని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు గెలిచిన మరుక్షణం. కాబట్టి ప్రత్యేక హోదాలు వీటికి సంబంధించి ఆయన క్లారిటీ ఉంది, ప్రపంచానికి చెప్పాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేంటంటే ఎన్నికల సందర్భంగా నేను సైతం లాంటి సభలు పెట్టాడు ఆయన. నేను సిద్ధం అన్నాడు. నేను సైతం సిద్ధం, నేను సిద్ధం అని చెప్పి సభలు పెట్టాడు. సరే, ఈ సభల్లో ఆయన తన ఓట్ బ్యాంక్ని ఎక్స్పోజ్ చేసుకున్నాడు. ఓట్ బ్యాంక్ అంటే నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ ఇలా చెప్పుకుంటూ వెళ్ళాడు. అంటే ఈయన ఏ ఓట్లను టార్గెట్ చేశాడు, ఎవరిని నమ్ముకుని ఉన్నాడు అనేది ప్రపంచానికి అర్థమైపోయింది. అలా ప్రపంచం ముందు తన ఓట్ బ్యాంక్ని ఓపెన్ చేయటం తప్పు. ఈ ఓట్ బ్యాంక్ ఎవరు? వీళ్ళందరూ కూడా దిగువ శ్రేణి పౌరులు. ఈ దిగువ శ్రేణి పౌరుల్ని కొనుగోలు చేయటం అవతల వాళ్ళకి ఈజీ. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తన ఓట్ బ్యాంక్ని ఎక్స్పోజ్ చేశాడో ఆ ఓట్ బ్యాంకుకి చిల్లు పెట్టడానికి ఏం చేయాలో అవతల వాళ్ళు మొదలుపెట్టారు. అదొక తప్పు జరిగింది. ఆ తప్పు వలన కొన్ని ఓట్లు పోయినాయి. రెండోది, అక్కడ జరిగినటువంటి విస్పరింగ్ క్యాంపెయిన్ వలన కొన్ని ఓట్లు పోయాయి. ఈ వీటికి తోడు ఈవీఎం ట్యాంపరింగ్, ఇవన్నీ కలిసి ఆయన ఆ పరిస్థితికి తీసుకొచ్చాయి. కర్ణుడి సావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో మొన్న 24 ఎన్నికల్లో జగన్ ఓటమికి అన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని కారణాలని విశ్లేషించుకొని ముందుకెళ్ళాలి వాళ్ళు. ఈవీఎం గురించి ఎలక్షన్ కమిషన్ తలుపు తట్టడంతో పాటు తమ వైపు నుంచి జరిగిన తప్పులను కూడా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుని ఆ తప్పులు భవిష్యత్తులో దొరలకుండా కేర్ తీసుకుంటే బాగుపడుతుంది ఆ పార్టీ. అది జరగాల్సి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడలేదు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి. కాకపోతే ఏంటంటే వైవి సుబ్బారెడ్డి దీని మీద ఎలక్షన్ కమిషన్ని కలవడం జరిగింది. అవునండి, వైవి సుబ్బారెడ్డి కలిసాడంటే వైఎస్ఆర్సీపీ కలిసినట్టే. ఇది కొత్త వివాదం ఏం కాదు, కొత్త నినాదం ఏం కాదు. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఓడిపోయిన మరుక్షణమే మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాడు. మాట్లాడినప్పటికీ గతంలో అంటే
2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఇదే మాట అన్నప్పుడు మీరు కాదన్నారు కదా, మరి ఇప్పుడు ఎలా అవునయింది అది అని చెప్పి విమర్శించారు, అయిపోయింది అక్కడికి. కాకపోతే ఇప్పుడు సాధికారికంగా పరిశీలి చేయండి అని అడుగుతున్నాడు ఆయన సుబ్బారెడ్డి. మీరు వెరిఫై చేయండి, ఈ ఆరోపణ ఉంది, ఈ ఆరోపణకి అంటే ఈ ఆరోపణ చేయటం వెనకాల పునాది ఉందో లేదో మీరు ఒకసారి క్లారిఫై చేయండి అని అడిగాడు ఈసీని. అది చేయటం మంచిదే, ఈసీ క్లియర్గా చేస్తుందా లేదా అనేది వేరే గొడవ, అడగటం తప్పేం కాదు. ఒకవేళ ఏపీలో ఈవీఎం ట్యాంపరింగ్ అయితే తెలంగాణలో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అవ్వాలి కదా, ఎందుకు కాలేదనేది ప్రశ్న. కొన్ని ప్రాంతాలలో వాళ్ళు సెలెక్ట్గా చేశారు, అందుకే నేను చెప్పింది ఆంధ్ర ఒరిస్సా అని. ఒరిస్సాలో కూడా జరిగింది, ఒరిస్సాలో కూడా ఫలితం చెడిపోవడానికి కారణం వీళ్ళే. అన్ని చోట్ల జరగలేదు, కొన్ని చోట్ల మాత్రమే ప్రయోగాత్మకంగా వెళ్ళారు. 60 సీట్లు కోల్పోయింది భారతీయ జనతా పార్టీ మొన్న జరిగిన ఎన్నికల్లో. ఇదే చేసుంటే వాళ్ళు మొత్తం గెలిచేవాళ్ళు, కానీ మొత్తం చేయటం వలన ఇబ్బంది వస్తుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళు చెదురుమదురుగా చేసుకుంటూ వెళ్ళారు. మరీ సమస్యాత్మక ప్రాంతాల్లో చేశారు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా తన గెలుపు తను గెలవాలంటే ప్రజలు ఓట్లేస్తే గెలుస్తామని అనుకోవడం లేదు. ప్రజల ఓట్లతో నేను గెలిచి ముఖ్యమంత్రిని అయ్యానని చంద్రబాబు కూడా అనుకోవడం లేదు. ప్రజలు ఓటు వేయకపోవడం వలన ఓడిపోయానని జగన్మోహన్ రెడ్డి అనుకోవడం లేదు. వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీలో ఏదో మాయ జరిగింది, ఢిల్లీ మాయలో భాగంగా నేను గెలిచాను అని చంద్రబాబు అనుకుంటున్నాడు, ఢిల్లీ మాయ మూలంగా ఓడిపోయానని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. ఇది దౌర్భాగ్యం. ఓకే, ఏదో ఒక అదృశ్య శక్తి ఉంది ఢిల్లీలో, ఉందనేది ప్రపంచం అంతా నమ్ముతోంది. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా దీని మీద మాట్లాడుతున్నారు కదా, ఖచ్చితంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి పార్లమెంట్లో కూడా దీని మీద ప్రస్తావన రావాలని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఎట్ట చూడొచ్చు మనం? అంటే వ్యాఖ్యలు చేయటము ఇది కాదు జరగవలసింది. దీని మీద జాతీయ స్థాయిలో ఒక క్యాంపెయిన్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటనలు ఉన్నాయి, ఈవీఎం కంపెనీల నుంచి వచ్చిన అధికారిక నిర్ధారణలు ఉన్నాయి, వాటి మీద జాతీయ స్థాయిలో విస్తృతమైన చర్చ ఓపెన్ చేసి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి అనేటువంటి ఒక పరిస్థితికి తీసుకెళ్ళాలి. దానికి లీగల్ ఫైటు చేయాలి, ప్రజాక్షేత్రంలోనూ ఫైట్ చేయాలి. ఈ రెండు పోరాటాలు చేయకుండా అప్పుడప్పుడు మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు. ముందు జరగవలసిన పని అది. ప్రజాస్వామ్య పరిరక్షణ చేయటం అంటే ఓటును కాపాడుకోవడమే. ఓటును కాపాడుకోవటానికి ఏం చేయాలో అది చేయకపోవడం కూడా ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసినట్టుగానే చూడాలి. ఓకే, అటు దీది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా దీని మీద ఎటువంటి ప్రస్తావన లేవలేదు. కాకపోతే ఏంటంటే పశ్చిమ బెంగాల్లో మాత్రం ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే మాత్రం రచ్చరచ్చ చేసేది కదా. అంటే పశ్చిమ బెంగాల్లో జరగలేదు అనటానికి ప్రతి చోట ఏదో మేరకు వాళ్ళకి సమస్యాత్మక ప్రాంతాల్లో కొంత ప్రయోగాలు జరిగినాయి. 100కి 100% జరగలేదు, కానీ ఒక చోట 10%, ఇంకో చోట 5% వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్ళారు. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీని లొంగ తీసుకుంటూ వెడుతోంది. ఆ లొంగ తీసుకోవటం అనే ప్రోగ్రాంలో భాగంగా ఇండియా కూటమి విచ్ఛిన్నం అయిపోయింది. ఆ విచ్ఛిన్నమైపోయిన సందర్భంగానే ప్రతి ఒక్కరి లోపాల మీద ఫైల్స్ మెయింటైన్ చేసి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకుని నయానో భయానో తనకు అనుకూలంగా మాట్లాడించుకుంటోంది. అందులో భాగంగానే మమతా బెనర్జీ గారి మౌనం కూడా. సిపిఎం పార్టీ వెస్ట్ బెంగాల్లో ఒక్క స్థానం గెలవలేదు 2 ఎన్నికలుగా. అంటే 30 ఏళ్ళు పరిపాలించిన పార్టీ ఒక్క స్థానం కూడా గెలవట్లేదంటే ఏమిటి పరిస్థితి, ఏం జరుగుతోంది? ఆ ఓట్ బ్యాంక్ మొత్తం ఎటు ట్రాన్స్ఫర్ అయింది. అంటే భారతీయ జనతా పార్టీ అక్కడ ఏదో మాయ చేసి ఆ ఓట్లు తనకు పడేలాగా చేసుకుంటోంది. ఇది ప్రజాభిప్రాయమా ఈవీఎం గొడవ అనే దాని మీద కూడా ఓ చర్చ ఉంది. రేపు తమిళనాడు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అవును, అవకాశం ఏంటి, జరుగుతాయి కదా, జరగాలి కదా. అవును, జరగాలి. సో అక్కడ కూడా ఇలాంటి ఫలితాలు చూడొచ్చు అంటారా? ప్రయత్నం జరుగుతుంది. ప్రయత్నం అంటే అక్కడ డిఎంకే ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం కోసం కాన్సన్ట్రేట్ చేసి ఉంది భారతీయ జనతా పార్టీ. ఒక టార్గెట్ అనుకోవచ్చు. టార్గెట్టే. ఆ టార్గెట్ సాధించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
మొన్న జరిగినటువంటి అంటే కుమారస్వామికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ జరిగింది మురుగన్. అవును. దానిలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి రెచ్చిపోయి మాట్లాడాడు హిందుత్వ అని, సనాతన ధర్మము హిందుత్వ అని ఆయన మాట్లాడారు. ఈ మాట్లాడటం ఆ ప్రోగ్రాం అంతా కూడా లోకల్ హిందూ ఓటర్లని కన్సాలిడేట్ చేయటం కోసం జరిపిన కార్యక్రమమే. ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా విస్తృతంగా. తమిళనాడు వ్యాప్తంగా హిందూ ఓట్ల ఏకీకరణ అనే కార్యక్రమం ఒకటి జరుగుతోంది. దానితో పాటు ఫండమెంటల్ ద్రవిడ సిద్ధాంతవేత్తలందరి మీద దాడులు కూడా జరుగుతున్నాయి. అంటే పెరియార్ మీద కావచ్చు, అన్నాదురై మీద కావచ్చు, ఇంకొక అడుగు ముందుకేసి కరుణానిధి క్యారెక్టర్ అసాసినేషను, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ కౌంటర్లు కూడా ఓపెన్ అయినాయి, అక్కడ నడుస్తున్నాయి. అలాగే లోకల్గా ఉన్నటువంటి అన్ని పార్టీలని తన కంట్రోల్లోకి తీసుకుని డిఎంకే వ్యతిరేక విస్తృత ఐక్య సంఘటన కట్టడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తోంది తమిళనాడులో. ఇది గనక అంటే వాళ్ళ టార్గెట్ డిఎంకేని పీకి పక్కన పెట్టడం అనే పనిలో భాగంగా కలిసి వచ్చే శక్తులన్నింటినీ కలుపుకుని ముందుకెళ్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా క్రిమినల్ కేసులు అయ్యింది కదా మొన్న, ఇలాంటి వ్యాఖ్యలు రెచ్చగొట్టినప్పుడు. ఎవరు వేశారు? వేసిన వాళ్ళు ద్రవిడ రాజకీయ నాయకులు. ఒక అడ్వకేట్ వేశాడు. అలాగే సత్యరాజు లాంటి వాడు మాట్లాడాడు. అంటే పెరియార్ మీద దాడి జరిగింది, పెరియార్ భావజాలం వ్యాపించి ఉన్నటువంటి తమిళనాడులో తిరిగి దేన్నైతే ఏ విలువలనైతే ఆయన ప్రశ్నించాడో తిరిగి ఆ విలువల్ని పట్టుకురావడం కోసం రకరకాల వ్యక్తులు ఇక్కడికి వచ్చి ప్రయత్నం చేస్తున్నారు అని మాట్లాడాడు ఆయన. అవును, సత్యరాజ్. కాబట్టి పెరియార్ క్యారెక్టర్ మీద అసాసినేషన్ మొదలైంది వెంటనే కౌంటర్గా. ఇది జరుగుతుంది. ఈ యుద్ధం 3-4 ఫేజుల్లో 3-4 దశల్లో జరుగుతోంది. అది జరుగుతుంది. ఈ యుద్ధం జరగటం ఇదంతా కూడా డిఎంకేని పక్కకి లాగటం కోసమే. అందుకని ఏడీఎంకేని కలుపుకుంటున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీని న్యూట్రలైజ్ చేశారు. బీజేపీని, కాంగ్రెస్ పార్టీని కూడా తనకు అనుకూలంగా వాడుకోవటం అనేది కనిపిస్తుంది ఎన్డీఏ. ఆంధ్రప్రదేశ్లో జరిగింది కూడా అదే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ప్రయత్నం చేసింది. ఏది? షర్మిల గారి నాయకత్వంలో. అలాగే తమిళనాడులో జరగబోతోంది. రేపు తమిళనాడులో కాంగ్రెస్ న్యూట్రల్ అవ్వబోతోంది. ఏడీఎంకేని కలుపుకుని వెళ్తున్నారు. ఆ తర్వాత ఇంకా కలిసి వచ్చేటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి అక్కడ 2-3, వాటిని కూడా కలుపుకుని వెళ్తున్నారు. అందులో భాగంగానే జనసేన కౌంటర్ కూడా తెరిపించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా క్యాంపెయిన్లోనూ ఇతర కార్యక్రమాల్లోనూ బలంగా ఇన్వాల్వ్ చేస్తారు. బాగా వాడుకుంటారేమో. చిరంజీవిని రంగంలోకి దింపే ఛాన్స్ ఉంది. రజనీకాంత్ను కూడా దింపే అవకాశం ఉంది డిఎంకేని పక్కకు లాగటం కోసం. ఓకే, మరి వాళ్ళ స్కెచ్ ఎట్లా ఉందో మరి? విజయ్ని న్యూట్రల్ చేసి విజయ్ని కంట్రోల్లోకి తీసుకోవడం కోసం కూడా కసరత్తు జరుగుతుంది. విజయ్ కూడా పార్టీ పెట్టాడు కదా. అవునండి, విజయ్ పార్టీ పెట్టాడు. ఆ విజయ్ పార్టీని కూడా ఎన్డీఏలోకి లాక్కొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇది తమిళనాడు ఎన్నికల చిత్రం. ఆయన నేను ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నాను కూడా చెప్తున్నాడు విజయ్. ఇప్పుడు చెప్తున్నాడు. ఈ స్టాండ్ అప్పటిదాకా ఉండాలి కదా. ఇలా చెప్పిన ఎంతమంది వెళ్ళలేదు. బీజేపీ మీద దుమ్మెత్తిపోసిన చంద్రబాబు నాయుడు మళ్ళీ 2024లో కలిసి పోటీ చేయలేదా? సో ఎన్నికల సమయానికి సినిమా మారుతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.